హలో గైస్, వనక్కం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఏమనుకుంటున్నారు, లైక్ మేమైతే ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాం, అరుణాచలం ట్రిప్. ముగ్గురం ఉన్నాం ప్రస్తుతం ఆటోలో. వీడియో నెంబర్ 1 రమేష్, వాడు శశాంక్ ఎప్పుడు ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడతాడు, వాడు వేరే క్యాండిడేట్ వాడిని వదిలేసేయండి. ప్రస్తుతానికి అయితే మనం ఆటోలో ఉన్నాం, ఊబర్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇంకా 2 ఉన్నారు, వస్తారు, ఒకటి బైక్ మీద, ఒకటి ఇంకో ఆటోలో. సో ట్రిప్ అయితే చాలా బాగుంటుంది, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసి పెడతాం వీడియోని ఎండ్ వరకు, అలాగే చూడండి. ఓకే, ఎంత ట్రాఫిక్ ఉందంటే మేము స్టార్ట్ అయిందే లేట్గా, ఇంకో 30 మినిట్స్లో స్టేషన్లో ఉండాలి. ట్రాఫిక్ అస్సలు సహకరిస్తలేదు, ఏమవుతుందేమో. మేమే కొంచెం ఫాస్ట్ ఉన్నాం, ఇంక 2 వాళ్ళైతే ఇంటికాడనే ఉన్నారు. చూడాలి ఇంకా ఏమవుతుందో. Say hi. Hi guys. వీడు ద 4th పర్సన్ అద్వైత్, వీడు మిగిలిన 5th పర్సన్ శివ, గుండు శివ, మొండి శివ. వీడు ఆల్రెడీ చూసినాడే. వచ్చేసినాం, ట్రైన్లో కూర్చున్నాం. కరెక్ట్ 5 మినిట్స్ ముందు ట్రైన్ ఎక్కినాం. చూద్దాం టైం ఏ టైం స్టార్ట్ అవుతుంది. Oh my God. ఇది కరెక్ట్ మీటర్. అలా ట్రైన్ వచ్చి పక్కల జంక్షన్ దగ్గర ఆగింది. ఆగిన కొద్దిసేపట్లో మోల్ ఫోటో తీసు బాగా. మొత్తం ఫోటోగ్రఫీ చేస్తుండ వచ్చి ట్రైన్ ఆగిన 30 మినిట్స్. అలా మెల్ల ట్రైన్ స్టార్ట్ అయ్యాని ఇంకా మోల్ బాటిల్స్లో పాడుతూ నేను మంచిగా పైన వచ్చి రికార్డ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12 అవర్స్ నైట్ అంతా ట్రావెల్ చేసిన తర్వాత మార్నింగ్ కట్పాడి జంక్షన్ దగ్గర ఆగింది ట్రైన్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్సైట్మెంట్ పోతుంది, ఎక్సైట్మెంట్ అంతా పోతుంది ట్రావెల్ చేసి. అయినా సరే వీఆర్ ఎక్సైటెడ్ టు టేక్ దర్శనం ఇన్ అరుణాచలం. పోయిందంటున్నావు, మళ్ళీ వచ్చిందంటున్నావు. నువ్వురా అద్వైత్? ఉండే మీరు చేసే కాన్స్కి నాకు ఎక్కడ ఏం అర్థమవుతలే. మెయిన్గా శివగాడు ఒకసారి ఒకటి మంచి కొట్టిన, ఒకసారి ఒకటి పిచ్చి చెప్తుంది. సైక్ చేస్తారు కదా. స్వీట్ హాలిక్ వీడు, వీనికి బాడీ మొత్తం షుగరే అయినా స్వీట్లు తింటాడు. ఎందుకు తింటాడా వానికి అర్థం కాదు. నేను చిచ్చి ఆఖరి చెప్పుల కోసం కొట్లాడుకుంటారు వీళ్ళు. ఎట్లా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము అలా ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసిన కదా ఫైనల్లీ అరుణాచలంలో ల్యాండ్ అయిపోయినాం. తిరువనమల రూమ్ పోతున్నాం. అనుకున్న బడ్జెట్లో రూమ్ దొరికింది, కొంత పోతాను. చెప్పరా శివ, ఆల్మోస్ట్ 16 అవర్స్ ట్రావెల్ చేసిన ట్రైన్లో. నీ ఎక్స్పీరియన్స్ ఏంది? ఫస్ట్ టైం అనుకుంటా కదా ట్రావెల్ చేసినట్టు. ఇది నా జీవితంలో చెప్పాలంటే కొద్దిగా సాహసమని చెప్పాలి. ఇంకా చూడండి, వీడిది అయితే సాహసం అంట, అంటే ఫస్ట్ టైం. ఓకే ఓకే, డన్ డన్ డన్. ఇదన్నమాట, ఆటో ఎక్కినాం. ఇప్పుడు డైరెక్ట్ రూమ్ తీసుకున్నాం, వాడికి వెళ్ళిపోతున్నాం. పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నైట్ గిరి ప్రదక్షిణకి వెళ్తాం. అయిపోయినాం, రూమ్లో మొత్తం రెడీ అయిపోయి ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఇప్పుడు పోయి 11:30కి అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మార్నింగ్ 4 వరకు కంప్లీట్ చేసి దర్శనం చేసి బయటకు వస్తాం. చూద్దాం ఏ టైం అవుతుందో. అయిపోయింది, వచ్చేసినాం. 11 అవుతుంది టైం. అందరం ఇంకా స్టార్ట్ అయిపోయినాం గుడికి. రూమ్ నుండి అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. అలా శివయ్యను మనసులో స్మరించుకొని 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఏ ఆటంకం రాకుండా నడవాలని మనసులో కోరుకొని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం.
అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మధ్యలో వచ్చే ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నాం. కానీ మేము వెళ్ళింది మిడ్ నైట్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు బంద్ చేసి ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే ఎర్లీ మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అయితే ప్రతి ఒక్క ఆలయం లోపలికి వెళ్ళి దర్శించుకోగలుగుతారు. దీన్నే మోక్షధామం అంటారు. అక్కడ నుండి మనుషులు బయటికి దూరితే వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్పి నమ్ముతారనమాట ఇక్కడ. ఫైనల్లీ రీచ్డ్ గైస్, అయిపోయింది గిరి ప్రదక్షిణ. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. 14 కిలోమీటర్స్. ఎగ్జాస్ట్ అయిపోయారు ఒకరు. చెప్పురా శివ. అసలు రోడ్ అయితే మామూలుగా లేదు. అసలు ఎంత ఒత్తుకోతుందంటే వీడి కాలు వానికి గ్రామ్స్ పెట్టేసిన ఎట్లా నడుస్తుంది. మన గ్రామ్స్ వస్తున్నాయంట మొత్తం 2 లెగ్స్. అయిపోయిందిలే, ఆయన గోపురంగా వచ్చినాం అంత మన మంచిగా. ఫైనల్లీ మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని గుడి లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అలాగే రష్ కూడా చాలా ఉంది. ఎగ్జాక్ట్గా మేము 5:30కి లైన్లో నిల్చున్నాం. అప్పటికే చాలామంది నిల్చొని ఉన్నారు. అసలు అరుణాచలం చూడడానికి ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక ఆర్కిటెక్ట్ టెంపుల్ మధ్యలో పెట్టారు. ఇది దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి కూర్చున్నాం ప్రసాదాలు తీసుకోవడానికి. అద్వైత్ ఇంకా శివ ఇద్దరు లడ్డు తీసుకోవడానికి వెళ్ళారు. నేను రమేష్ శశాంక్ మాత్రం ఇక్కడ కూర్చున్నాం. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇప్పటికీ నాకు ఇంకా దేవుడు అలానే కనిపిస్తున్నాడు. అంత మంచిగా దర్శనం అయింది. ఒకసారి వీళ్ళ రియాక్షన్స్ కూడా పొద్దున్న నైట్ అంతా తిరిగి దర్శనంలో నిద్రతోనే దర్శనంలో మంచిగా వండుకున్నాం. ఈడంటూ పండుకునే కింద కూర్చొని పాపం మేము పడుకుంటా అంటే మద్దతులు లేరా. దర్శనం ఎట్లా అయింది? దర్శనం మస్తు అయింది. అక్కడ పడుకున్నాం. నిద్ర లేక డెలిజన్స్ వస్తున్నాయి గైస్. సక్సెస్ఫుల్లీ ఐఎమ్ ఏ ఢిల్లీలో నౌ. సక్సెస్ఫుల్లీ అరుణాచలం కంప్లీట్ అయిపోయింది. ఇంక అందరం ప్యాక్ అయిపోయి పాండీకి స్టార్ట్ అయిపోతున్నాం. ఇది మా రూమ్. అసలు అయిపోయింది. రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం.